వెల్కమ్ టు విజిల్ బెన్ సర్కిల్ న్యూస్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏదంటే కొన్నాళ్ల కిందటి వరకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ అనో, ఆస్ట్రేలియా మెల్బోర్న్ స్టేడియం గురించో, లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ అనో చెప్పేవారు. కానీ వీటన్నిటినీ తలదన్నేలా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో మోతేరా మైదానాన్ని ఆధునీకరించి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మార్చి నరేంద్ర మోడీ స్టేడియంగా నామకరణం చేశారు. ఇక్కడే ప్రతిష్టాత్మక 2023 వన్డే ప్రపంచ కప్ ప్రారంభ ముగింపు మ్యాచ్లు జరిగాయి. ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుందంటే, తెలుగు రాష్ట్రాల్లో 2 క్రికెట్ సంఘాలు ఉన్నాయి. తెలంగాణకు హైదరాబాద్ క్రికెట్ సంఘం HCA, ఆంధ్రప్రదేశ్కు ఆంధ్ర క్రికెట్ సంఘం ACA అధికారిక సంఘాలు. వీటిలో HCAకు ఉప్పల్ మైదానం వంటి ఆధునిక స్టేడియం అందుబాటులో ఉంది. ఇది IPL ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్కు సొంత మైదానం. అంతర్జాతీయ మ్యాచ్లకు కూడా అది వేదిక. ఏపీలో విశాఖపట్నం స్టేడియంను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సొంత మైదానంగా ఎంచుకుంది. ఇక ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో మాత్రం అంతర్జాతీయ మైదానం లేని లోటు కనిపిస్తుంది. ఈ లోటును తీర్చేలా అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం కానుందని, దీనికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, క్రికెట్ క్రీడా రంగంలో అమరావతి చారిత్రాత్మక మైలురాయి కానుందని, అహ్మదాబాద్లోని మోడీ స్టేడియం 1,14,000 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. దానిని తలదన్నేలా 1,32,000 సీటింగ్తో అమరావతిలో భారీ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్ధమవుతుందని, 200 ఎకరాల స్పోర్ట్స్ సిటీలో ఇది నిర్మాణం కానుందని కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిన్న ఈరోజు తెలుగు మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ వార్త వాస్తవికతపై విజిల్ పూర్తి స్థాయిలో పరిశోధించింది. అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట అని ఒక సామెత. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆలోచనకు 25 సంవత్సరాల క్రితం ఒక ఆలోచన చేశారు. బెజవాడలో స్థలం కొరత కారణంగా 2013లో మంగళగిరిలో పురుడు పోసుకుంది. దీని కెపాసిటీ కేవలం 34,000. నూతన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 25 ఏళ్ల కలను కొద్ది రోజుల్లో నిజం చేయనుంది. అంతకుముందు చెప్పినట్టు మోడీ స్టేడియం తలదన్నే స్టేడియం అమరావతిలో అనే వార్తలో అస్సలు నిజం లేదు, జస్ట్ ఫేక్ వార్త. కానీ అదేదో సినిమాలో అన్నట్టు అసలు ఆ ఊహే ఎంతో బాగుంది రావు గారు.